నేను మీ రఘురామ్ రౌతుల. రాజకీయాల్లో మనం బయట చూసేది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ లోపల జరిగిన దాని గురించి. అవును, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సడన్ గా రూట్ మార్చారు. ఢిల్లీ ఏసీ గదులు వదిలి శ్రీకాకుళం పల్లె మంచం వేసుకుని నిద్రిస్తున్నారు. ఎందుకు? అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం ఒక ప్రోగ్రాం మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా బలమైన హెచ్చరిక ఉందా? లెట్స్ వాచ్. Kinjarapu Ram Mohan Naidu do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి గారికి శ్రీకాకుళం నుంచి ఒక సీక్రెట్ రిపోర్ట్ అందింది. మూడోసారి గెలిచిన కేంద్ర మంత్రి అయ్యాక కేడర్తో గ్యాప్ పెరిగిందని, గ్రౌండ్ లెవెల్లో లోకల్ లీడర్లు కాస్త డల్ అయ్యారన్నది ఆ రిపోర్ట్ సారాంశం. కేవలం ఢిల్లీ నాయకుడిగా ముద్ర పడితే రేపు కంచుకోట కదిలిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన మంత్రి గారు వెంటనే అలర్ట్ అయ్యారు. అందుకే అప్పటికప్పుడు తన టీంతో ఒక స్పెషల్ స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నారు. అదే గల్లీ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ. ఈ పల్లె నిద్ర వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఆఫీసుల్లో దొరకని నిజాలు రాత్రిపూట రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు దొరుకుతాయి. మంత్రి గారు రాత్రిపూట గ్రామాల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు పనిచేస్తున్నాడు, ఏ అధికారి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, ఎక్కడ అవినీతి జరుగుతోంది అనే విషయాలను డైరెక్ట్గా సేకరిస్తున్నారట. ఎవరికీ తెలియకుండా తన డైరీలో పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారని టాక్. ఇది ఆ అధికారులకు, స్థానిక లీడర్లకు ఒక రకమైన స్వీట్ వార్నింగ్ అని ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తున్నటువంటి మాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పర్యటన ద్వారా ఆయన కేవలం సమస్యలు పరిష్కరించడమే కాదు, ప్రత్యర్థులకు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పుడే గ్రామాల్లో పాగా వేయడం వల్ల ప్రతిపక్షాలకు అక్కడ స్పేస్ లేకుండా చేస్తున్నారు. మేము ఢిల్లీలో ఉన్నా ఇక్కడ కన్ను వేసే ఉంచాం అని చెప్పడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు అర్థం. 2009లో సీటును పదిలం చేసుకోవడమే కాకుండా జిల్లా అంతటా తన పట్టును నిరూపించుకోవడానికి ఇదొక పొలిటికల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇదంతా చూస్తుంటే రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడు మార్క్ రాజకీయాలను మళ్ళీ బయటకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోకూడదనే ఆ పాత ఫార్ములాను ఆయన రీయాక్టివ్ చేశారు. కార్యకర్తలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, కానీ ఆ అధికారులు, స్థానిక నేతలే ఇప్పుడు టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే మంత్రి గారు డైరెక్ట్ నోట్బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. మరి
ఇది తెలీదు మరి. ఇది రామ్మోహన్ నాయుడు రూట్ మార్చడం వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీ. చూశారుగా, తెర ముందు కనిపించేది డెవలప్మెంట్స్, కానీ తెర వెనుక జరుగుతున్నది పక్కా పొలిటికల్ ఆపరేషన్. మరి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కాలమే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆఫ్ ది రికార్డ్ విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరో ఇన్సైడ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.